Hey guys, namaste and welcome to Hit TV. ఉప్పెన సినిమాతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి కెరియర్ ఇప్పుడు డైలమాలో పడిపోయింది. తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకుండా చేసుకున్న కృతిని ఓ నెటిజన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. కృతి కూడా చాలా కూల్ గా కౌంటర్ ఇచ్చేసింది. ఉప్పెన, శామ్ సింగరాయ్, బంగారు రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో కృతి శెట్టి కెరియర్ పీక్స్ కు వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కృతిని కాపాడలేకపోయాయి. ది వారియర్, మాచల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో కృతి శెట్టికి ఇక ఆఫర్లు రావడం కష్టమే అనుకున్నారు. కానీ ప్రస్తుతం కృతి చేతిలో 3 తమిళ సినిమాలు, ఒక మలయాళ సినిమా ఉంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమానే చేస్తుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ క్యూట్ బ్యూటీకి తెలుగులో సినిమా ఆఫర్లు లేకపోయినా కమర్షియల్ గా మాత్రం దూసుకుపోతుంది. పలు తెలుగు యాడ్స్ తో పాటు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేస్తూ 2 చేతుల బాగానే వెనక్కి వేసుకుంటోంది. తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళింది కృతి. ఈ క్రమంలో అక్కడ తన అభిమానులతో ముచ్చటించింది కృతి పాప. సదరు అభిమాని కృతితో ఊహించని మాట అన్నాడు. మీ స్కంద సినిమా చూశాను, సూపర్ ఉంది అని చెప్పుకోవచ్చాడు. దీంతో కృతి కాస్త డౌట్ గా అవును బాగుంది, కానీ నేను ఆ సినిమాలో నటించలేదు అంటూ కౌంటర్ ఇచ్చింది కృతి. స్కంద సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి కాదు, రామ్ పోతినేని సరసన శ్రీలీల నటించింది. అయితే అంతకు ముందు రామ్ తో ది వారియర్ సినిమాలో నటించింది కృతి. అందుకే సదరు అభిమాని కాస్త కన్ఫ్యూజ్ అయ్యి స్కందాలో హీరోయిన్ అని చెప్పినట్టున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కంద సూపర్ ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని